ఈ మంగళవారం వచ్చిన ముక్కోటి ఏకాదశి సాధారణ ఏకాదశి కాదు. ఈ ఒక్క రోజు ఉపవాసం చేస్తే 1000 ఏకాదశుల ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర రోజున చేయాల్సిన పూజలు, చేయకూడని పనులు, ఈ ఏకాదశి వెనుక ఉన్న అద్భుతమైన మహిమ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ ముక్కోటి ఏకాదశి నాడు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠంకి చేరుకుని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఇంత గొప్ప పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాలను ఒక్కసారి తెలుసుకుందాం. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ విధంగా. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుడిని దర్శించుకుంటాం. కానీ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి. ఇక నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఒక 2-3 రోజుల ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా బియ్యం పిండితో శంఖం, చక్రం, నామం ముగ్గులు వేయాలి. తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది. తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేసి దీపారాధన చేసుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటానికి తులసి మాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని అంటారు. ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి. సాధారణంగా ఇత్తడి కొందులు దీపారాధన చేస్తాం. కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు. ఇక జన్మజన్మల పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజ గదిలో 2 లేదంటే 7 పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు, బెల్లం పానకం మరియు అరటి పండును నివేదించాలి. గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుని దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయి. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకోవాలి. ఈరోజు మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఇంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు
ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి. ఈ ఒక్కరోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు గోధుమలను తినకూడదు. ఎందుకంటే సర్వ పాపాలు బియ్యం ధాన్యాలలో నివసిస్తాయి. కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం. అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు. కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది. ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం ఉంది. అలాగే కూరగాయల విషయంలోనూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే తలకు నూనె రాయడం, శరీరానికి నూనె రాయడం చేయకూడదు. ఇక తులసి తీర్థాన్ని ముక్కోటి ఏకాదశి నాడు తప్పనిసరిగా స్వీకరించాలి. తద్వారా ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవును మాత్రం ఖచ్చితంగా పూజించాలి. గోమాతలు ముక్కోటి దేవతలను నివసిస్తారు. కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించిన పుణ్యం లభిస్తుంది. మీ కుటుంబానికి ధనధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి. ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్రలేస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో విష్ణుమూర్తిని పూజ చేసుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజల కోసం తులసి చెట్టు నుండి ముందు రోజే ఆకులు కోసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఏకాదశి రోజున తులసి దళాలు కోస్తే మహాపాపం అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఒకరోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున అంటే ముందు రోజు, ముక్కోటి ఏకాదశి ముందు రోజున అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా ఫలహారం స్వీకరించాలని పండితులు చెబుతున్నారు. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోవాలి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీరువాలో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుందని నమ్మకం. ఈ రోజున తులసి కోటను ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి స్తోత్రాలు చదివిన, విష్ణుమూర్తిని పూజించిన యమ బాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ రోజున చేసే దానాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. పేదలకు ఒక చిన్న అరటి పండును దానం చేసినా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. స్వామివారిని పూజించటానికి 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. మన పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ రోజే అమృతం కూడా ఉద్భవించిందని నమ్మకం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.